ప్రపంచవ్యాప్తంగా సుమారు 26 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతుండగా భారతదేశంలోనే సుమారు 3.5 కోట్ల మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పల్మనాలజీ నిపుణుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్తమా అనేది శ్వాసనాళాల్లో వాపు సంకోచం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే దీర్ఘకాలిక వ్యాధి అని ఆయన వివరించారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావచ్చని, ముఖ్యంగా కాలుష్యం, దుమ్ము, పొగ, అలర్జీలు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అసలు ఆస్తమా అంటే ఏంటి అంటే ఆస్తమా సర్వసాధారణంగా మనం ఉబ్బసం అంటాము. ఉబ్బసం అంటే ఏంటంటే దగ్గు, ఛాతీ బెగదీసుకోవడం అంటే చెస్ట్ టైట్నెస్ అన్నమాట. పిల్లి కూతలు అంటే వీజింగు, ఆయాసం రావటం, ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్లో అయితే రాత్రిపూట దగ్గు లేకపోతే రాత్రిపూట పిల్లి కూతులు ఇవన్నీ ఎడతెరిపి లేకుండా ఉంటాయి. దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే కాఫ్ సిరప్లు ఇచ్చేస్తూ ఉంటారు, ఎప్పటికీ తగ్గదు. బట్ ఎడతెరిపి లేని దగ్గు కూడా ఆస్తమా కావచ్చు. కాబట్టి మనం ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నమాట. సో ఏ విధంగా చెక్ చేస్తారు? అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ చూసినట్టయితే మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు నార్మల్గా ఇలా ఉంటాయి. అవి ఆస్తమా వచ్చినప్పుడు అంటే మనం ఏమైనా అలర్జెన్స్ పీల్చడం కానీ, పొగ కానీ, ఈ ధూపాలు, స్మోకు, లేకపోతే పొల్యూషను, పువ్వుల పుప్పుడి, లేకపోతే కుక్కలు పిల్లుల తాలూకా ఫర్, యానిమల్ డాండర్ అంటారు, అలాంటి అలర్జీని ఏమి తగిలినా కూడా ఆటోమేటిక్గా గాలి పీల్చే శ్వాసనాళాలు మూసుకుపోతాయి అన్నమాట, సంకోచించుకుపోతాయి. లైక్ నార్మల్ బ్రీదింగ్ ట్యూబ్ ఈ విధంగా ఉంటే కనుక ఆస్తమా బ్రీదింగ్ ట్యూబ్ మూసుకుపోయి అందులోపల కఫం లోడ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఇంకా ఊపిరి ఆడదు, శ్వాస తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. సో ఈ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, పల్మనాలజిస్ట్ దగ్గరికి, మేము ఏం చేస్తామంటే స్పైరోమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. ఈ స్పైరోమీటర్ కంప్యూటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీంట్లో ఊది ఈ గాలి పీల్చే ఫ్లో, పీక్ ఫ్లో అని లేకపోతే FEV1 అని అలాంటి టెస్టులు చేసి ఎంత మేరకు మూసుకుపోయింది, మైల్డా, మోడరేటా, సివియరా అని నిర్ధారించుకొని అప్పుడు మనం ఇది మీకు ఆస్తమా ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. సో ఆస్తమా రోగులు ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, ఈ వాతావరణంలోని పొల్యూషన్, లైక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను అంటే పూల పుప్పొడి, లేకపోతే ఇక్కడ పెట్స్, కుక్కలు పిల్లులు పెంచడం కానీ అలాంటివి చేయకూడదు. ఇల్లు దులిపేటప్పుడు వచ్చే ధూళి, అంటే AC ఫిల్టర్స్కి ఉండే బూజు, తర్వాత సెంట్లు, స్ప్రేలు, పెయింట్లు, వార్నిష్లు అలాంటివి తగలకుండా ఉండడం, పెద్దవాళ్ళు అయితే స్మోకింగ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్తమా ట్రిగ్గర్స్, అంటే ఆస్తమా కారకాలు అంటారు. అవన్నీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ ఆస్తమా ట్రిగ్గర్స్. ఆ పార్ట్ అయిపోయిన తర్వాతనే మందులతో ట్రీట్మెంట్. పూర్వం ఏంటంటే ఆస్తమాకి ట్యాబ్లెట్లతో ఇచ్చేవారు. ఇప్పుడు ఆస్తమాకి మేము ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ వాడుతున్నాం. సో చాలామందికి అపోహ ఉంటుంది, ఇన్హేలర్స్ అంటే అడిక్టబుల్, అలవాటు అయిపోతాయి, లేకపోతే ఇందులో ఏవో స్టెరాయిడ్స్ ఉంటాయని. ఒక్క మొక్క చెప్తాను. ఆస్తమాకి ఇచ్చే ట్యాబ్లెట్ సాల్బుటమాల్లో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 మిల్లీగ్రాములు అని అంటే 2000 మైక్రోగ్రాములు. వేరేస్ ఈ ఇన్హేలర్లో 2 పఫ్లకి 200 మైక్రోగ్రాములు ఉంటుంది. సో ట్యాబ్లెట్లో 2000 మైక్రోగ్రామ్స్ ఉంటే దాంట్లో 10వ వంతు డోస్తోనే మనం రిలీఫ్, ఉపశమనం పొందవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, కంటికి బాగలేకపోతే ఐ డ్రాప్స్, చెవుకు బాగలేకపోతే చెవు డ్రాప్స్. అలాగే ఆస్తమాలో ఊపిరితిత్తుల శ్వాసనాళాలకు బాగలేనప్పుడు మందు డైరెక్ట్గా శ్వాసనాళాలకే డెలివరీ చేయటం, మిగతా బాడీలో పార్ట్లో కానీ రక్తంలో కానీ మందు కలవకుండా. అది దీని ఐడియా. సో ఇన్హేలర్స్ వాడడం అనేది చాలా క్షేమకరం, ఏం అపోహ అక్కర్లేదు, అడిక్టబిలిటీ కూడా ఉండదు, ఇమీడియట్ రిలీఫ్ కూడా వస్తుంది.